హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో నాకు తెలుసమ్మా రీడింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను మ్యాక్సిమం ట్రై చేశాను, అవ్వలేదు. అండ్ ఇమీడియట్లీ నాకు టైం కుదిరిన మరుక్షణం నాకు ఇంకా వర్క్స్ ఉన్నాయి, వాటిని కూడా పెండింగ్ పెట్టేసి ఇంకా మీరు ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి నేను ఇంక ఫస్ట్ ఇదే చేస్తున్నాను. సో ఫస్ట్ మెడిటేషన్ త్రూ అయినాకనే కదా నేను రీడింగ్ స్టార్ట్ చేసేది. సో అది ఇక్కడ విషయము. అండ్ రింగ్ అంటే నేను నా ఫస్ట్ నుంచి ఉన్న పర్సన్స్కి ఆల్రెడీ తెలుసు. స్టార్టింగ్లో నేను పెట్టుకునేదాన్ని, నాకు ఇష్టం ఉండేది కదా యాక్చువల్లీ, తీసేస్తాను. ఇంట్లో వాళ్ళు ఏంటంటే మరీ బోడిగా ఉంటుంది చెయ్యి, పెట్టుకో అంటే ఇంకా మళ్ళీ ఇంకా పెట్టుకున్నాను. ఇంకా స్టార్టింగ్ వీడియోస్లో అయితే నేను కంటిన్యూ అయ్యాను, అప్పుడు కూడా అట్లా అన్నారు. తర్వాత మళ్ళీ నాకు ఇష్టం లేక తీసేస్తాను, మళ్ళీ ఇప్పుడు అదే విధానము. సో చూద్దాము నేను ఎంతవరకు ఉంచుకోగలుగుతాను. బేసికలీ నేను ఎక్కువ ఉంచుకోలేను, ఫ్రీగా అనిపించదు నాకు. సో ఈరోజు వచ్చిన నాకు ఎనర్జీస్ త్రూ యూనివర్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎనర్జీస్ క్యారీ అవుతున్నాయి నాకు ఇక్కడ. ఎందుకంటే చాలామంది వ్యూవర్స్ ఒక పర్సన్తో ఒక క్వశ్చన్తో ఓకే, ఒక ప్రశ్నతో ఈ రీడింగ్ దగ్గరికి వచ్చారు అనేది నాకు కన్వే అయ్యింది. బికాజ్ యూనివర్స్ త్రూ ఆల్రెడీ నాకు వస్తాయి కదా ఎనర్జీస్. సో ఎట్లా అంటే నా పర్సన్ ప్రస్తుతం నా గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయాలని అనుకుంటున్నారా లేదా, వాళ్ళ సైలెన్స్లో ఉన్న అసలు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మీ క్వశ్చన్స్ అనేది నాకు యూనివర్స్ త్రూ కన్వే అయిన క్వశ్చన్స్ అనమాట. కానీ యూనివర్స్ ఈ రోజు రివీల్ చేయాలనుకుంటున్న విషయము కేవలం కమ్యూనికేషన్ గురించి మాత్రమే కాదు. ఓకే, ప్రస్తుతం మీ పర్సన్ హార్ట్లో, మైండ్లో, సబ్కాన్షియస్లో నిజంగా ఏం జరుగుతుందో చూపించాలనుకుంటున్నారు ఈ రీడింగ్ ద్వారా. కొన్నిసార్లు ఏంటంటే ఒక వ్యక్తి మెసేజ్ పంపకపోవచ్చు, కానీ రోజులో ఎన్నోసార్లు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు కాంటాక్ట్ చేయకపోవచ్చు, కానీ మీ ప్రొఫైలు, మీ మెమరీస్, మీ ప్రెజెన్స్ నుంచి పూర్తిగా బయటకు రాకపోవచ్చు. అది సత్యం. అందుకే ఈరోజు యూనివర్స్ ఒక హిడెన్ ఎమోషనల్ ట్రూత్ని రివీల్ చేయబోతున్నారు. ప్రస్తుతం మీ పర్సన్ నిజంగా ఏ ఎమోషనల్ స్టేట్లో ఉన్నారు, వాళ్ళు నా వ్యూవర్స్తో ఉన్న కనెక్షన్ ఎలా చూస్తున్నారు, అలాగే ఈ కనెక్షన్ ఫ్యూచర్లో ఏ డైరెక్షన్కి వెళ్తుంది అనేది మనం ఈరోజు ఈ రీడింగ్లో క్లియర్లీ తెలుసుకోబోతున్నాం అమ్మ. సో ఫస్ట్ నేను కార్డ్స్ తీసుకునే ముందు మనం యూనివర్స్కి ప్రేయర్ చేసుకుందాం. యూనివర్స్, డివైన్ ఎనర్జీస్, నా స్పిరిట్ గైడ్స్, యాన్సిస్టర్స్, ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి వ్యూవర్కి వారి కనెక్షన్ గురించి తెలుసుకోవాల్సిన నిజమైన సందేశాలు స్పష్టంగా బయటకు రావాలి తండ్రి. ప్రస్తుతం నా వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో నిజంగా ఏం జరుగుతుంది, వాళ్ళు నా వ్యూవర్స్ గురించి ఏ ఆలోచనలు చేస్తున్నారు, వాళ్ళు బయటకు చెప్పని ఫీలింగ్స్ ఏమిటి, వాళ్ళు మెసేజ్ చేయాలని అనుకుంటున్నారా లేదా, వాళ్ళ హార్ట్లో ఇప్పటికీ నా వ్యూవర్స్కి ఉన్న ప్లేస్ ఏమిటి, ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ రివీల్ చేయాలనుకుంటున్న హిడెన్ ట్రూత్ ఏమిటి తండ్రి. ఇవన్నీ ఈ రీడింగ్ ద్వారా క్లియర్గా బయటికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలాంటి కన్ఫ్యూజను, భయము, ఈగో, ఏ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ లేదా నెగిటివ్ ఎనర్జీస్ ఈ రీడింగ్పై ప్రభావం చూపకూడదు ఈశ్వర. యూనివర్స్, సైలెంట్ హార్ట్లో దాగి ఉన్న ఎమోషన్స్ని బయటకు తీసుకురండి తండ్రి. అన్స్పోకెన్ వర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి రివీల్ చేయండి. నా వ్యూవర్స్ పర్సన్ నిజంగా ఏం ఫీల్ అవుతున్నారో యాక్యురేట్గా చూపించండి ఈశ్వర ఈ రీడింగ్ ద్వారా. ఈ రీడింగ్ చూస్తున్న ప్రతి సోల్కి క్లారిటీ, హీలింగ్, స్ట్రెంగ్త్, డివైన్ గైడెన్స్ లభించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి. థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ ప్రొటెక్టింగ్ అస్. నోరు తిరగట్లేదు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. కార్డ్స్ తీసుకుందామమ్మా, క్లియర్లీ చూద్దాం. చాలా డీటెయిల్గా నాకు కన్వే అయింది. సో అదర్వైజ్ నేను చెప్పను, చాలా హెవీగానే వచ్చినాయి ఎనర్జీస్, సమ్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎనర్జీస్ అనమాట. ఓకే, సో చూద్దాం. ఇది నేను యాక్చువల్లీ లేట్ నైట్ అయిందమ్మా. నేను ఇప్పుడు అప్లోడ్ చేసిన అది టైం టేకెన్ అయిపోతుంది. నేను మార్నింగే అప్లోడ్ చేస్తాను. ఓకే, ఇది నేను అంటే ఈరోజు ఏంటనేది కూడా నాకు గుర్తులేదు. 25th నైట్ అంటే రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు మార్నింగ్ చూస్తున్నప్పుడు అది నేను నైట్ చేశాను అని గుర్తుపెట్టుకో. ఓకే, యాక్చువల్లీ అప్పుడే నేను పెడతాను.
సో ఇది టూ లేట్ నైట్ అయిపోయింది. చెప్పాను కదా నేను టైం దొరికితే మీకే ఇస్తాను. అంత టైమ్ సో మళ్ళీ వెయిట్ చేస్తారు. ఇప్పుడు నేను అప్లోడ్ చేయకపోతే మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు అలా వెయిట్ చేయాల్సి వస్తుందమ్మా మీరు. రేపు మార్నింగ్ కూడా నాకు కొంచెం వర్క్స్ ఉన్నాయి. సో అందుకని చెప్పేసి థర్డ్ కార్డ్ సెట్. హర్రీబిరీగా అలా అని చేయనమ్మా. నేను ఫస్ట్ మెడిటేషన్ త్రూ కూర్చున్నాక కన్వే అయింది మాత్రమే చేస్తాను. ఫిఫ్త్ వన్, సిక్స్త్ కార్డ్ సెట్. సెవెంత్ కార్డ్ సెట్, ఎయిత్ కార్డ్ సెట్, నైన్త్ కార్డ్ సెట్, 10th one, 11th one, 12th card set. Queen of Cups, the Hierophant, the Tower, the World, 5 of Swords, 7 of Pentacles, the Hermit, 9 of Wands, 6 of Pentacles, 3 of Pentacles, the Emperor and the High Priestess. ఇక్కడ యూనివర్స్ కన్వే చేస్తున్న మెసేజ్ ఏంటంటే క్లియర్లీ కార్డ్స్ క్లియర్లీ కన్వే చేస్తున్నాయి. కార్డ్స్ త్రూ యూనివర్స్ ఒక డీప్ ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ కనిపిస్తుంది నాకు. మీ పర్సన్ హార్ట్లో ఒకటి జరుగుతుంది ఇప్పుడు, కానీ బయట పరిస్థితులు ఇంకొకలా నడుస్తున్నాయి. అంటే అతను లేదా ఆమె హార్ట్లో ఒకటి నడుస్తుంటే బయట సిచ్యువేషన్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉన్నాయి. కొంతమందికి థర్డ్ పార్టీ సిచ్యువేషను, కొంతమందికి ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్, ఇంకొంతమందికి సోషల్ ప్రెజరు, కొంతమందికి అయితే ఈగో, ఇట్లా కొంతమందికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కమిట్మెంట్ కూడా నాకు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్, ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు, ఈగోయిస్టిక్ పర్సన్స్, కొంతమంది సోషల్ ప్రెజర్ని బేర్ చేస్తూ దూరమైన సిచ్యువేషన్స్, ఆల్రెడీ కమిటెడ్ అయిపోయిన పర్సన్స్, ఇవన్నీ నాకు కార్డ్స్లో చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. అందుకే మీ పర్సన్ మనసులో మీ గురించి ఫీలింగ్స్ ఉన్నా కూడా యాక్షన్ రావడం అంత ఈజీగా కనిపించడం లేదు. ఇక్కడ ఒక్కో కార్డ్ ద్వారా యూనివర్స్ రివీల్ చేస్తున్న హిడెన్ ట్రూత్ చూద్దాము. ఫస్ట్ క్వీన్ ఆఫ్ కప్స్. ఈ కార్డ్ చూస్తే వ్యూవర్స్ మీ ఎనర్జీ చాలా జెన్యున్గా కనిపిస్తుంది నాకు ఇక్కడ. మీ పర్సన్ ఇప్పటికీ మిమ్మల్ని ఎమోషనల్లీ కేరింగ్ పర్సన్గానే గుర్తు చేసుకుంటున్నారు. ఓకే, వాళ్ళ లైఫ్లో చాలామంది వచ్చి ఉండొచ్చు, కానీ నిజంగా హార్ట్తో కేర్ చేసిన వ్యక్తి మీరే. నా వ్యూవర్స్ అయిన మీరే అనే భావన నాకు ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది పర్సన్స్కి ఇప్పటికీ నన్ను నిజంగా అర్థం చేసుకున్నది తనే, ఆమె లేదా వాళ్ళే అనే క్లారిటీ ఉంది మీ పర్సన్స్కి అని లోపల ఫీల్ అవుతున్నారు క్లియర్లీ. ఆ ఫీల్ హీరోఫెంట్ చూడండి. ఈ కార్డు రిలేషన్షిప్ మీద కమిట్మెంట్స్, సొసైటీ, రూల్స్, మ్యారేజ్ ఎనర్జీ చూపిస్తున్నాం. ఇక్కడ చాలామందికి అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. కొంతమందికి ఫ్యామిలీ డెసిషన్స్, కొంతమందికి మ్యారేజ్ కమిట్మెంట్స్, ఇంకొంతమందికి అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రెస్పాన్సిబిలిటీస్, అంటే ఇవి రిలేషన్షిప్ని ఎఫెక్ట్ చేసినట్టు నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి. అందుకే మీ పర్సన్ ఫీలింగ్స్కి ఒకవైపు, ప్రాక్టికల్ లైఫ్కి ఇంకోవైపు నడుస్తుంది మీ పర్సన్ లైఫ్. ఓకే, సో ద టవర్ చూడండి. ఇక్కడ టవర్ కార్డ్ ఇది షాకింగ్ రియలైజేషన్ కార్డ్. మీ పర్సన్ లైఫ్లో ఏదో అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ జరిగినట్టు కనిపిస్తుంది. సడన్గా ఒక పెద్ద భూకంపం వచ్చి ఊరు ఎట్లా స్పాల్ అయిపోతుందో మీ పర్సన్ లైఫ్లో ఒక పెద్ద టవర్ ఎనర్జీ, అటువంటి ఒక అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ జరిగింది, ఖచ్చితంగా జరిగింది. వారు అనుకున్నది ఒకటి, జరిగింది ఇంకొకటి. ఇప్పుడు కొన్ని ట్రూత్స్ వాళ్ళకి పెయిన్ఫుల్గా అర్థమవుతున్నాయి. కొంతమందికి థర్డ్ పార్టీతో అన్ఎక్స్పెక్టెడ్ ఏవైతే ఉంటాయో అన్ఎక్స్పెక్టెడ్గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ వారి యొక్క, అంటే అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అంటే వీరు ఒకటి ఊహించుకున్నారు, ఆ థర్డ్ పార్టీతో ఆ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ కాలేదు. ఒక అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అంటే అవే. మీ పర్సన్ ఒకటి ఊహించుకున్నారు ఆ థర్డ్ పార్టీతో, ఆ ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం ఇందా 100% ఊహించుకుంటే 5% కూడా 5% కాదు కదా,
అసలు మ్యాచ్ కాకపోవడంతో కంప్లీట్‌గా డిసప్పాయింట్‌మెంట్ ఎనర్జీ. ఫేక్ పర్సన్స్‌కి ఎందుకు మ్యాచ్ అవుతదమ్మా? ప్యూర్ ఇంటెన్షన్స్. ద వరల్డ్. ఈ కార్డ్ క్లోజర్ కంప్లీషన్ ఎనర్జీ అమ్మ. అంటే ఒక సైకిల్ ముగుస్తుంది. ఓకే. కానీ ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఒక సైకిల్ ముగిసినప్పుడు ఇంకొక సైకిల్ స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తున్నారు. అందుకే మీ పర్సన్ ప్రస్తుతం గతాన్ని రివ్యూ చేస్తున్నట్టు కనిపిస్తుంది. గతాన్ని అగైన్ అండ్ అగైన్ రివ్యూ చేస్తున్నారు. ఓకే. 5 ఆఫ్ స్పాట్స్. ఈ కార్డ్ ఏంటంటే ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అంటే ఆర్గ్యుమెంట్స్, మిస్‌అండర్‌స్టాండింగ్స్, ఈగో బ్యాటిల్స్ ఇవి కనిపిస్తున్నాయి నాకు ఇక్కడ. కొంతమంది పర్సన్స్ ఇప్పుడు నేను గెలిచాను అనుకున్నా, కానీ అసలు నేను ఏం కోల్పోయాను అని ఇంటర్నల్లీ తనలో తాను థింక్ చేసుకుంటున్నట్టు నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. 7 ఆఫ్ పెంటికల్స్ చూడండి. ఇది వెయిటింగ్, రిఫ్లెక్షన్ కార్డ్ అనమాట. మీ పర్సన్ ప్రస్తుతము గత డెసిషన్ రిజల్ట్‌ని అబ్జర్వ్ చేస్తున్నారు. తనకి తాను గతంలో తీసుకున్న డెసిషన్స్ యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడే కదా అనుభవిస్తారు. ఆ గతంలో తీసుకున్న డెసిషన్స్ యొక్క రిజల్ట్ ఇప్పుడు వస్తుంది కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఆహా! ఆ రోజు నేను అట్లా తీసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఇది అనుభవిస్తున్నాను. వాళ్ళు చేసిన చాయిసెస్ ఏమై ఉండొచ్చు అనేది ఆలోచిస్తున్నారు. వాళ్ళు వదిలేసింది ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఈ అనాలిసిస్ ఫేజ్‌లో ఉన్నారు మీ పర్సన్ అట్ ప్రెజెంట్. ఓకే. ద హెర్మిట్. ఇది డీప్ థింకింగ్ కార్డ్ అమ్మా. ప్రస్తుతం మీ పర్సన్ చాలా విషయాలు బయటికి చెప్పడం లేదు. చాలా సైలెంట్‌గా ఉంటున్నారు. ఇంత సైలెంట్ పర్సనా? ఏమాత్రం మెడిటేషన్‌లో ఉంటున్నారా? ధ్యాన స్థితిలో ఉంటున్నారా? అంత డీప్ మెడిటేట్ చేసే పర్సన్ ఏమో అనిపిస్తుంది చూసే వాళ్ళకి. అంత సైలెంట్‌గా ఉంటున్నారు. కానీ నిజానికి అవేం మన పర్సన్‌కి తెలియవు. కానీ సైలెన్స్ అంటే ఫీలింగ్స్ లేవని కాదమ్మా. వాళ్ళలో వాళ్ళు ఇంట్రోస్పెక్షన్‌లో ఉన్నారు అట్ ప్రెజెంట్. ఉండనివ్వండి. చూసేవాళ్ళు యోగులు అనుకుంటున్నారు. 9 ఆఫ్ వ్యాన్స్. ఇక్కడ ఎమోషనల్ ఎగ్జాషన్ కనిపిస్తుంది. వాళ్ళు టైర్డ్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే చాలా కాన్‌ఫ్లిక్ట్స్, స్ట్రెస్, రెస్పాన్సిబిలిటీస్ క్యారీ చేస్తున్నారు. చాలా. చాలా రెస్పాన్సిబిలిటీస్, స్ట్రెస్, అసలు యాంగ్జైటీ, స్ట్రెస్ అంటే ఇంక అట్లని మాటల్లో చెప్పలేం. అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది అది ఎంత ఘోరమైన సిచ్యువేషనో యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది. చాలా, చాలా దారుణంగా ఉంటుంది. కొంతమంది పర్సన్స్ ప్రస్తుతం మెంటల్లీ డ్రైన్డ్ ఎనర్జీలోనే కనిపిస్తున్నారు. చాలా అసలు అది వర్ణనాతీతం అనమాట. ఏదో వర్డ్స్ యూజ్ చేస్తున్నాను అది మీకు చెప్పడం కోసం. దాన్ని వర్ణించడానికి ఒక ఎమోషన్, ఒక పర్టిక్యులర్ ఎమోషన్, బాధ అంటే ఇలా ఉంటుంది, హ్యాపీనెస్ అంటే ఇలా ఉంటుంది. ఈ ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ అనే దానికి వర్ణించడానికి లేదమ్మా. అంత ఘోరంగా ఉంటుందన్నమాట. 6 ఆఫ్ పెంటికల్స్. అది ఆల్రెడీ నా వ్యూవర్స్ చాలా చాలా అనుభవించారు. అది నాకు తెలుసు. చూడండి, ఇది బ్యాలెన్స్ కార్డ్. మీ పర్సన్ ఇప్పుడు రిలేషన్షిప్‌లో ఫెయిర్‌నెస్ గురించి ఆలోచిస్తున్నారు. కొంతమందికి ఏంటంటే, నేను వ్యూవర్‌కి ఇచ్చిన దానికంటే వాళ్ళు నాకు ఎక్కువ ఇచ్చారు. అంటే మీ పర్సన్ అనుకుంటున్నారు. మీకు వ్యూవర్ అంటే మీరు, నేను మీకు ఇచ్చిన దానికంటే వాళ్ళు నాకు ఎక్కువ ఇచ్చారు అని చెప్పి మీ పర్సన్స్ అనుకుంటున్నారు. అది పెద్ద రియలైజేషన్‌లో ఉన్నారు. ఇచ్చింది తెలిసి కూడా కాలదనుకున్నారనమాట. 3 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ థర్డ్ పార్టీ కన్ఫర్మేషన్ ఎనర్జీ చాలా బలంగా ఉందమ్మా. థర్డ్ పార్టీ. చాలా దృఢమైన కన్ఫర్మేషన్. అందరికీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అనేది తప్పనిసరి అనేది నాకు ఇక్కడ కాదు. అంటే కానీ డెఫినెట్‌లీ ఔట్‌సైడ్ పీపుల్ ఇన్‌ఫ్లూయెన్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది థర్డ్ పార్టీ. ఓకే. సో అది కూడా కొంతమందికి ఏంటంటే అందరికీ అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి ఖచ్చితంగా థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీనేనమ్మా. కొంతమందికి ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్ ద్వారా కూడా డిస్టర్బెన్స్ వీళ్ళ వల్ల కూడా నాకు ఇక్కడ ఎనర్జీస్ వస్తున్నాయి. ఓకే. ఎవరో రిలేషన్‌షిప్‌లో ఇన్వాల్వ్‌మెంట్ చూపించిన ఎనర్జీ కనిపిస్తుంది నాకు ఇక్కడ మీ ఇద్దరిలో. ఓకే. అంటే కొంచెం ఇన్వాల్వ్‌మెంట్ స్టెప్ తీసుకుందాము అనేది. బహుశా మీ పర్సన్ కావచ్చు. ఈ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల మీ పర్సన్ డెసిషన్స్ ఎఫెక్ట్ అయినట్టు నాకు ఇక్కడ కార్డ్స్ చెప్తున్నాయి. ఈ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల. ఓకే. అది ఇక్కడ విషయము. అది ఎప్పుడో మీకు తెలిసిన విషయమే. కాకపోతే ఏదో అంటారు అంతా అయిపోయినాక ఇంకా ఇప్పుడేమి ఉపయోగం అని చెప్పేసి. ద ఎంపరర్. ఇది స్టబ్బర్న్ ఎనర్జీ అనమాట. బండ రాయి. స్టబ్బర్న్
స్టబర్న్ ఎనర్జీ. మీ పర్సన్ ఎమోషన్స్ ఉన్నా కూడా అవి బయటికి చూపించకుండా ఒక బండ మొద్దు రాయలేక కూర్చొని కదలకుండా కూర్చున్నారు. కంట్రోల్ మెయింటైన్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. తనకి ఏ ఎమోషన్స్ ఉన్నా నేను బయటికి చూపించకూడదు, చూపిస్తే నేను వీక్ అయిపోతా. వీక్ అయితే తన ఈగో దెబ్బతింటుంది. అక్కడ వీక్ అవ్వరమ్మా. ఎమోషన్ చూపిస్తే ఈ లోపల ఉన్న యాంగ్జైటీ, డిప్రెషన్ అదంతా ఒక్కసారిగా కక్కి బయటకు వచ్చేసి లోపల ఫ్రీ అయిపోతారు. ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవాలి. నా ఈగో ఎక్కడ దెబ్బతింటుంది అంటే మీ జీవితమే దెబ్బతింటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈగో లవ్ రెండు ఒక చోట నిలవ్వమ్మా. అందుకనే ఇప్పుడు ఎస్పెషల్ నాకు కన్ఫర్మేషన్ ఎనర్జీ చెప్తున్నాను. మీరు ఎందుకు ఈ సిచ్యువేషన్లో ఉన్నారంటే మీ పర్సన్కి అంత నెత్తి మీద ఈగో ఉంది. ఆ ఈగో లవ్ ఉంది, కానీ ఈగోని లవ్ని పక్క పక్కన పెట్టాలంటే అవి ఉండవు. ఏదో ఒకటే ఉంటుంది. అయితే ఈగో ఉంటుంది లేదా లవ్ ఉంటుంది. అందుకని లవ్ పక్క వెళ్ళిపోయింది, ఈగోనే మిగిలింది. లవ్ ఎప్పుడు ఈగో ఉన్న దగ్గర ఉండదమ్మా. లవ్ ఈగో తగ్గించుకున్న మరుక్షణం లవ్ అనేది పైకి లెగుస్తుంది. అది ఇక్కడ విషయం. ఓకే, ఈగో లవ్ అసలు రెండు ఒక దగ్గర ఉండవు కూడా. అది ఇక్కడ విషయం. ఓకే, సో కంట్రోల్ మెయింటైన్ చేయాలని ప్రయత్నిస్తున్నారు తన ఈగోతో. ఆ ఈగోని పక్కన పెడితేనే కానీ ఇక్కడ మనకి ప్రాబ్లంకి సొల్యూషన్ రాదు. ద హై ప్రీస్టెస్ ఇది హిడెన్ ట్రూత్ కార్డ్ అనమాట. ఒక మీకు తెలియని ఒక నిజం ఉంది అని కన్వే చేస్తున్న ఒక కార్డ్ అనమాట. యూనివర్స్ ఇక్కడ స్ట్రాంగెస్ట్ మెసేజ్ ఇస్తున్నారు. మీ పర్సన్ చెప్పిన దానికంటే, చూపించిన దానికంటే ఫీల్ చేస్తున్నది చాలా ఎక్కువ. ఆ ఫీల్ చేసే విషయాల్లో మీకు చెప్పలేని విషయాలు చాలా ఉన్నాయి. ఇంకొకటి, వాళ్ళు మీ పర్సన్స్ మీ గురించి ఇంట్యూటివ్లీ కనెక్టెడ్, చాలా ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉన్నారు ఇంట్యూటివ్లీ. కానీ అవి ఆ ఫీలింగ్స్ ఏవైతేనే బయటికి రానివ్వరు గట్టిగా. కొంచెం ఎంత బలవంతంగా లోపల ఎక్కువ ఫీలింగ్స్ ఉండిపోయినాయి. ఫీలింగ్స్ ఇన్ సెన్స్ పూర్తిగా ఒక ఫుల్ ఆఫ్ వేస్టేజ్ వాటర్ ఉన్నాయి. దాన్ని కొంచెం ఏదైనా వదిలి బయటకు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకపోతే కదా అది పెరిగిపోతూ ఉంటుంది లోపల. ఫీలింగ్స్ ఆఫ్ ఈ ఎమోషనల్ బర్డెన్ పెరిగిపోతూ ఉంటుంది. అది బయటికి రానివ్వకుండా ఒక్కొక్క లోపల బ్లాస్ట్ అయిపోతుంది ఒకేసారి. మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా ప్రజెంట్ అదే ఉంది ఖచ్చితంగా. ఓవరాల్గా ఈ రీడింగ్లో స్ట్రాంగెస్ట్ ఎనర్జీ ఏంటంటే ఖచ్చితంగా మీ పర్సన్ ప్రస్తుతము మిమ్మల్ని పూర్తిగా ఫర్గెట్ చేయలేదమ్మా. చేయలేదు కూడా, అది మనకు తెలుసు. కానీ వాళ్ళ లైఫ్లో కాంప్లికేషన్స్, అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్సెస్, ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఈ అవుట్ సైడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితం. వాటి వల్ల అలాగే రెస్పాన్సిబిలిటీస్, కొన్ని అన్రిజాల్వ్డ్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్, అలాగే ఫ్యామిలీ ఓరియంటెడ్ చాలా తక్కువ మందికి, మ్యాక్సిమం థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్లే ఈ ఎనర్జీ నాకు కార్డ్స్లో డెఫినెట్లీ చూపిస్తుంది. అందుకే మీ పర్సన్ హార్ట్ ఒక డైరెక్షన్లో ఉన్నా కూడా అతని యాక్షన్స్, అతను లేదా ఆమె యాక్షన్స్ ఇంకో డైరెక్షన్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మెసేజ్ చేయాలనే థాట్ ఎనర్జీ నాకు ఇక్కడ కనిపిస్తుంది. కానీ అదే సమయంలో హెసిటేషన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ముందుగా సిచ్యువేషన్ని మెంటల్లీ ప్రాసెస్ చేయాలని చూస్తున్నారు. యూనివర్స్ మీకు చెప్తుంది ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్నదంతా ఏదైతే ఉందో అదంతా ఒక సర్ఫేస్ మీద కనిపిస్తున్న సింపుల్ కాదు. ఇక్కడ మీ పర్సన్ మైండ్లో చాలా లేయర్స్ ఉన్నాయి. వాళ్ళ సైలెన్స్లో ఉన్నా కూడా మీ గురించి ఆలోచించడం అనేది పూర్తిగా ఆపలేదు. ఇక్కడ అస్సలు ఆపలా. కార్డ్స్ రిపీటెడ్లీ చెప్తున్నాయి మనకి ఈ కనెక్షన్లో ఇంకా అన్స్పోకెన్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి కార్డ్స్ స్పష్టంగా చెప్తున్నాయి. మీరు ఏమనుకుంటున్నారంటే చాలామంది ఇప్పటి వరకు ఒక విషయం ఇట్లా గట్టిగా, నా పర్సన్ నన్ను పూర్తిగా మర్చిపోయారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి నా విలువ తెలియదు. కానీ కార్డ్స్ చూపిస్తుంది ఏంటంటే, కార్డ్స్ అంటే యూనివర్స్ చెప్తున్న విషయం ఏమిటంటే అనేది, ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో బయటికి కనిపిస్తుంది ఒకటి, లోపల జరుగుతున్నది ఇంకొకటి. ఎందుకంటే చూడండి, మనకి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది, హెర్మిట్ కార్డ్ వచ్చింది, ఇందాక హెర్మిట్ ఇదిగోండి ఇక్కడే ఉంది, ఎదుగుతున్నాను, హెర్మిట్ కార్డ్ వచ్చింది, ఆల్సో హై ప్రీస్టెస్ వచ్చింది, ఫైనల్ కార్డ్ సెట్. ఈ కార్డ్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఈ 3 కార్డులు కలిపి కనిపిస్తున్న విషయం ఏమిటంటే, వాళ్ళు మీ గురించి మాట్లాడకపోవచ్చు, మీతో మాట్లాడకపోవచ్చు, మీ గురించి మాట్లాడకపోవచ్చు ఎవరితోనూ, కానీ మీ గురించి ఆలోచనలు మాత్రం అస్సలు ఆపిందే లేదు. మిషన్ కొట్టుకున్నట్టు కొట్టుకుంటూనే ఉంటుంది. మీ పేరు మెన్షన్ చేయకపోవచ్చు, మీ మెసేజ్, మీకు ఏదైతే మెసేజ్ చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్ చేయకపోవచ్చు, మీకు కాల్ చేయకపోవచ్చు, కానీ మీ ప్రెజెన్స్ వాళ్ళ సబ్ కాన్షియస్ నుండి
అసలు కదలనంటే కదలనని కూర్చుంది. కొంతమంది పర్సన్స్‌కి ఇప్పుడు ఏదైనా సిట్యుయేషన్ జరిగినా కూడా వెంటనే మీరే గుర్తొస్తున్నారు. మీ పర్సన్స్‌కి ఏం సిట్యుయేషన్ జరిగినా. ఎందుకంటే మీరు వాళ్ళ లైఫ్‌లో ఒక చాప్టర్ కాదు. ఒక ఎమోషనల్ బెంచ్ మార్క్ అన్నమాట. ఇప్పుడు ఎవరైనా కలిసినా కూడా ఏదైనా కన్వర్జేషన్ జరిగినా కూడా ఏదైనా కేర్ వచ్చినా కూడా తెలియకుండానే కంపేర్ చేసుకుంటున్నారు మీ పర్సన్. తనైతే ఇట్లా చేసుంటాడు, తనైతే ఇట్లా చేసుండేది. వారికి వీరికి అసలు ఇంకా బెటర్‌గా తను ఉండేది. ఈ విధంగా మొత్తం కంపారిజన్ మిమ్మల్ని హైలో పెట్టడం. చూడండి ఇది దట్ అవర్ 5 ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ మనకి ఇక్కడ నాకు కనిపిస్తుంది ఒక పెయిన్‌ఫుల్ రియలైజేషన్ అమ్మ. వాళ్ళిప్పుడు తప్పనిసరిగా ఒక ట్రూత్ ఫేస్ చేస్తున్నారు. ఒకప్పుడు ఈగోలో తీసుకున్న డెసిషన్ ఇప్పుడు బర్డెన్‌గా అనిపిస్తుంది మీ పర్సన్‌కి. ఒకప్పుడు సరైనదిగా అనిపించిన చాయిస్ ఇప్పుడు ప్రశ్నార్థకరంగా కనిపిస్తుంది. ఇది మీకు రివెంజ్ లేదా పనిష్మెంట్ ఎనర్జీ కాదిక్కడ. ఇది రియలైజేషన్ ఎనర్జీ అన్నమాట. మనిషి జీవితంలో కొన్ని నిజాలు ఎవరు చెప్పరు. టైం మాత్రమే చూపిస్తుంది వారికి. ఇప్పుడు మీ పర్సన్‌కి కూడా టైం అదే పని చేస్తుంది. కొన్ని సిట్యుయేషన్స్ వాళ్ళని కూర్చోపెట్టి ఆలోచింపజేస్తున్నాయన్నమాట. అలా కూర్చోపెట్టి ఆలోచింపజేసే సిట్యుయేషన్ ఎవరు తీసుకొచ్చారంటే యూనివర్స్. నేను అప్పుడు ఎందుకు అలా రియాక్ట్ అయ్యాను? నేను ఎందుకు అలా డిస్టెన్స్ క్రియేట్ చేశాను? అలా నేను ఎందుకు వాళ్ళ ఫీలింగ్‌ని అర్థం చేసుకోలేదు అనే ప్రశ్నలు వాళ్ళలో తిరుగుతున్నట్టే నాకిక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. 3 ఆఫ్ పెంటికల్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది నాకిక్కడ. ఇక్కడ చాలా మందికి కనిపిస్తుంది. వాళ్ళ డెసిషన్ పూర్తిగా వాళ్ళది. వాళ్ళది మాత్రమే కాదిక్కడ. మీ పర్సన్స్‌ది. ఎవరో ఇన్‌ఫ్లూయెన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఎవరో ఇన్‌ఫ్లూయెన్స్ చేశారు. ఆ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్. ఎవరో వాళ్ళ ఒపీనియన్ ఇచ్చారు. మీ గురించి రాంగ్ పర్స్పెక్టివ్ క్రియేట్ చేశారు కూడా. మీ గురించి రాంగ్‌గా చెప్పడము, మీ పర్సన్‌కి నెగెటివ్ స్ప్రెడ్ చేయడం కూడా చేశారు. కొంతమందికి ఫ్యామిలీ, కొంతమందికి ఫ్రెండ్స్, కొంతమందికి థర్డ్ పార్టీ. మెయిన్‌లీ థర్డ్ పార్టీనేనమ్మా కన్ఫర్మ్‌గా. చాలా 5-10% నాకిక్కడ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సొసైటీ ఓరియెంటెడ్‌గా ఉన్న పర్సన్స్ కనిపిస్తున్నారు. కానీ ఇప్పుడు అదే ఇన్‌ఫ్లూయెన్స్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పెయిన్‌ని షేర్ చేయడం లేదిక్కడ. ఏదైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళ పెయిన్‌ని షేర్ చేయట్లేదు మీ పర్సన్. రాత్రి వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు మాత్రం వాళ్ళవే. అందుకే ఇప్పుడు వాళ్ళు బయట వాళ్ళ మాటల కంటే వాళ్ళ హార్ట్ ఏమంటుందో వినడం ప్రారంభించారు. అదే కనిపిస్తుంది నాకిక్కడ. చూడండి ద ఎంపరర్. ఈ ఎనర్జీ చాలా డీప్‌గా ఉంది. చాలామంది వ్యూవర్స్ ఒక మిస్టేక్ చేస్తున్నారమ్మా. పర్సన్ ఎమోషన్స్ ఏదైతే మీ పర్సన్ చూపించట్లేదు కాబట్టి వాళ్ళకి ఫీలింగ్స్ లేవనుకుంటున్నారు. అలాగా ముద్ర ఏసేసుకున్నారు మీరు. అదే మిస్టేక్ అని చెప్తున్నారు. కానీ ఇది చూడండి ఈ ఎంపరర్ ఎమోషన్‌ని బయట పెట్టడు ఎప్పుడు గూడా. ఈ ఎంపరర్ అనే పర్సన్ ఎమోషన్‌ని బయట పెట్టడమ్మా. అతను కంట్రోల్ చేస్తాడు. ఎమోషన్స్‌ని అణగదొక్కేసుకుంటాడు. హైడ్ చేసేస్తాడు. అందుకే కొంతమంది పర్సన్స్ ఇప్పుడు నా వ్యూవర్స్ గురించి ఎంతో ఫీల్ అవుతున్నా కూడా అది బయటికి రాకుండా సప్రెస్ చేసేస్తున్నారు. వాళ్ళు మీ ప్రొఫైల్ చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా. మీ గురించి అడుగుతూ ఉన్నారు. మీ అప్డేట్స్ తెలుసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ నిజం. కానీ మీ దగ్గరికి వచ్చి చెప్పడానికి ఒక పెద్ద ఈగో అనే అడ్డు కంచె ఉంది చూడండి. అది గట్టిగా ఉంది. హై ప్రీస్టెస్ ఇక్కడ. ఈ కార్డ్‌లో హిడెన్ ట్రూత్ మనకు చూపిస్తున్నారు. మీ పర్సన్ ఇప్పుడు కన్‌ఫ్యూజన్‌లో లేరు. వాళ్ళు డినై నుంచి బయటికి వస్తున్నారు. ఇది చాలా పెద్ద డిఫరెన్స్ అన్నమాట. ముందేంటంటే వాళ్ళు నా వ్యూవర్స్ అవసరం లేదు. మీరెవరైతే ఉన్నారో మీరు మీ పర్సన్‌కి అవసరం లేదు అన్నట్టున్నారు. ఆ విధంగా వాళ్ళని వాళ్ళు కన్విన్స్ చేసుకొనున్నారు. కానీ ఇప్పుడు హార్ట్‌ని కన్విన్స్ చేయలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళ హార్ట్‌ని వాళ్ళే కన్విన్స్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీ కనెక్షన్స్ లాజిక్‌తో బ్రేక్ అవుతాయి. కానీ సోల్ లెవెల్‌లో పూర్తిగా డిసపియర్ కావు. అందుకే కొన్ని మెమోరీస్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి ఇక్కడ. ఇక్కడ చాలా క్లియర్‌గా నాకిక్కడ కన్వే చేస్తున్నారు. కొన్ని మూమెంట్స్ అయితే మర్చిపోవాలని ప్రయత్నించినా గుర్తొస్తున్నాయమ్మా మీ పర్సన్‌కి. కొన్ని మాటలు ఒక బ్యూటిఫుల్ కన్వర్జేషన్స్ మీ ఇద్దరి మధ్య ఉన్నవి. అవి ఎట్లా అంటే
వాళ్ళ మైండ్‌లో రీప్లే అవుతున్నాయి. చాలా గట్టిగా. చాలా గట్టిగా రిపీటెడ్‌లీ రీప్లే అవుతున్నాయి. క్వీన్ ఆఫ్ కప్స్ గురించి ఇంకో విషయం ఏంటంటే, మీరిచ్చిన ప్రేమని ఇప్పుడు వాళ్ళు వేరే కోణంలో చూస్తున్నారు. అప్పుడది కామన్‌గా అనిపించింది ఆ టైంలో వాళ్ళకి. ఎందుకంటే, అది ప్రతిరోజు వాళ్ళకి అవైలబుల్‌గా ఉండేది. మీ నుంచి ఉన్న ఎనర్జీస్. కానీ ఒక మనిషి వాల్యూ చాలా సార్లు యాబ్సెన్స్‌లో తెలుస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. మీ ప్రెజెన్స్ ఉన్నప్పుడు గుర్తించని ఏవైతే చిన్న చిన్న విషయాలున్నాయి, ఇప్పుడు వాళ్ళకి చాలా పెద్దవిగా కనిపిస్తున్నాయి. మీ పేషెన్స్ కానివ్వచ్చు, మీ వెయిటింగ్ కానివ్వచ్చు, మీ అండర్‌స్టాండింగ్ కానివ్వచ్చు, ఇంకా మీ ఫర్‌గివ్‌నెస్ ఏదైతే ఉంటుందో అది, మీ లాయల్టీ ఇవి ఇప్పుడు వాళ్ళకి చాలా రేర్ క్వాలిటీస్‌గా కనిపిస్తున్నాయి. యూనివర్స్ చెప్తున్నారు క్లియర్‌లీ మీకు. ఈ రీడింగ్ అంతా విన్న తర్వాత ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రీడింగ్ మీ పర్సన్ సఫర్ అవుతున్నారు అని చెప్పడానికి రాలేదిక్కడ. లేదా వాళ్ళు రిగ్రెట్ అవుతున్నారు కాబట్టి మీరు వెయిట్ చేయాలి అని కూడా కాదిక్కడ. యూనివర్స్ చెప్పేది ఒక్కటే. మీ ప్రేమ నిజమైతే దాని ఇంపాక్ట్ ఎప్పుడూ వృధా కాదు. మనిషి వెళ్ళిపోవచ్చు. మాట్లాడడం ఆపేయొచ్చు. డిస్టెన్స్ క్రియేట్ చేయొచ్చు. కానీ జెన్యూన్ లవ్ ద్వారా నేర్చుకున్న లెసన్‌ని మాత్రం ఎవరు ఎరేజ్ చేయలేరు. అందుకే ఈ కార్డ్స్ చెప్తున్నాయి. మీ పర్సన్ జీవితంలో మీరు ఒక టెంపరరీ ఫేజ్ కాదు. వాళ్ళని మార్చిన, వాళ్ళని ఆలోచింపజేసిన, వాళ్ళకి ప్రేమ అసలు అర్థం ఏమిటో చూపించిన వ్యక్తిగా ఇక్కడ వారి సోల్ మెమరీలో ఉన్నారు మీరు. అంత వాల్యుబుల్ పర్సన్ మీరు. అంత. మాటల్లో చెప్పలేం. ఓకే. నాకిక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండమ్మా. క్యాన్సర్ కర్కాటక రాశి. సాజిటేరియస్ ధనుస్సు రాశి. అక్వేరియస్ కుంభ రాశి. లిబ్రా తులా రాశి. క్యాప్రికాన్ మకర రాశి. క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ ద హై ప్రీస్టెస్. పైసిస్ మీనరాశి. ఏరీస్ మేషరాశి అండ్ హెర్మిట్ వచ్చేసి ఏరీస్ మేషరాశి వస్తుంది అండ్ విర్గో కన్యా రాశి. కన్యా రాశి. ఓకే. ఇది టవర్ వచ్చింది. ఇంకా టవర్కి ఇంకోటి ఎందుకు వచ్చింది, క్వీన్ ఆఫ్ కప్స్. ఓకే. ఇది స్కార్పియో వృశ్చిక రాశి. టారస్ వృషభ రాశి చెప్పేశాను కదమ్మా. స్కార్పియో వృశ్చిక రాశి చెప్పాను. సాజిటేరియస్ ధనుసు రాశి చెప్పాను కదా. జెమినీ మిథున రాశి. ఇంకా లిబ్రా తులారాశి చెప్పాను కదా. లియో సింహరాశి. లియో సింహరాశి వారు కూడా వచ్చారమ్మా. ఓకే. సో ఈ రాశుల వాళ్ళు వచ్చారు. సో ఐ థింక్ అన్ని రాశుల వాళ్ళు వచ్చినట్టున్నారు. నేను ఎగ్జాక్ట్లీ అబ్జర్వ్ చేయలేదు. నాకు వచ్చిన రాశులు చెప్పాను. ఓకే. ఈ రాశుల వాళ్ళు వచ్చారమ్మా. సో హోప్ యూ క్లియర్లీ అండర్స్టాండ్ ద రీడింగ్. మీ అభిప్రాయాన్ని త్రూ కామెంట్స్ ద్వారా యూనివర్స్కి కన్వే చేయండి. ఓకే. సో దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.